పేరు నా పేరు వెల్గా శ్రీనివాస్. వెల్గా శ్రీనివాస్ గారు ఎక్కడ అండి? శేర్లింగంపల్లి నియోజకవర్గము, చేవెళ్ళ పార్లమెంట్. చేవెళ్ళ పార్లమెంట్. సరే చెప్పండి సార్, చేవెళ్ళ పార్లమెంట్ గురించి ఏం నడుస్తుంది? టాకు ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు పోటీ నిజాయితీ నిబద్ధతకు మారిపోయిన విశ్వేశ్వర రెడ్డి గారికి మరియు స్కామ్జిత్ రెడ్డి అని చాలా మంది వింటా ఉన్నాము. స్కామ్జిత్ రెడ్డి ఆయనకి పోటీ జరుగుతా ఉంది. నాకు తెలిసి అసలు పోటీయే కాదు, రానున్న అసలు విశ్వేశ్వర రెడ్డి గారి హిస్టరీ మనం చూసుకుంటే ఆయన నేపథ్యం కానీ, ఆయన ఒక సమాజ సేవకుడుగా వచ్చి రాజకీయాల్లో మంచి చేద్దామని యువతకి ప్రభుత్వ సహకారం లేకుండా కూడా కోటిపల్లి రిజర్వాయర్ ని బాగు చేసి కనీసం 100-200 మందికి ఆయన సొంతంగా ఉపాధి ఇచ్చాడు. అసలు మనం ఎవరు కూడా బాత్రూములకి వెళ్ళి క్లీనింగ్ మన సొంత బాత్రూమ్లే క్లీన్ చేసుకోము. కానీ విశ్వేశ్వర రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్లలో బాత్రూములు అపరిశుభ్రంగా ఉండడం కారణం ప్రజలు రావట్లేదని, పిల్లలు రావట్లేదని ఆయన సొంతంగా స్వచ్ఛ ట్రక్స్ అని ఒకటి ఏర్పాటు చేసి కనీసం 100-200 స్కూళ్లలో ఆయన స్వచ్ఛ ట్రక్స్ ద్వారా స్కూల్స్ ని క్లీన్ చేస్తూ పిల్లలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొట్టమొదటిగా ఆధారాలతో సహా చూపించిన వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు. పార్లమెంట్ లో 95% పై అటెండెన్స్. ఇలాంటి వ్యక్తిని కాకపోతే మరి ఇంకెవరిని గెలిపించుకుంటాం మనం ఆలోచన చేయాలి. పార్టీలకు అతీతంగా ఈయన మనం ఎంచుకోవాలి. అలాంటి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు. దానిపైన ఆయన ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీ పార్టీ ఈ రోజు ఈ దేశానికి ఏదైనా అవసరం ఉంది అంటే బీజేపీ పార్టీ చేయగలదు. అంటే దేశానికి అవసరం బీజేపీ పార్టీ కాబట్టి పార్టీలో మంచి పార్టీలో ఉన్నాడు, వ్యక్తి మంచివాడు కాబట్టి ఆయన్ని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు. మేమందరం కూడా ఆయన గెలుపునే కోరుకుంటున్నాం. సరే, అంటే ప్రత్యేకంగా విశ్వేశ్వర రెడ్డి గురించి అడిగినప్పుడల్లా ఎంతసేపు ఆ కోటేపల్లి రిజర్వాయర్, ఈ వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయడం, ఇవి తప్పితే వేరే ఏం లేవు వాళ్ళ దగ్గర అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏముండాలండి, స్కామ్ లిస్ట్ ఉండాలా ఏమన్నా? ఆయన దగ్గర స్కామ్ లిస్ట్ లేదు. మీకు ఏం కావాలి? పనిచేసే లిస్ట్ ఉంది. ఆయన విప్రోలో జీ మెడికల్ సిస్టమ్స్ లో ఎండిగా పనిచేశారు. ఇప్పుడు ఒక కంపెనీలో పెట్టుకుని సిటాడెల్ రీసెర్చ్ అని చెప్పి దానికి ఎండిగా పనిచేస్తూ ఎన్నో టెక్నాలజీ పేటెంట్స్ ఉన్నాయి. యువతకి మార్గదర్శనం చేయగల టాలెంట్ ఉన్న వ్యక్తి. మరి మీకు ఇంకేం లిస్ట్ కావాలి మీకు? అంటే మీరు అంటున్నట్టు ఆ క్లాస్ పీపుల్ కి దగ్గరైన వ్యక్తి మాస్లోకి వెళ్ళగలుగుతాడా? అంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడా? ఇంత ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్ గానీ, పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండడం గానీ, ఇవన్నీ చూసినట్టయితే ఈ వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఉంటాడా అని ఒక డౌట్ అండి. నేను మీకు ఏం చెప్పాను, బాత్రూములు క్లీన్ చేస్తున్నాడంటే ఇక అదిగా డౌన్ టు ఎర్త్ కాకపోతే ఇంకేం డౌన్ టు ఎర్త్ చెప్పండి? అంతేనా కదా? పిల్లలకి స్కూల్ క్లీన్ గా లేవని బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడే. అక్కడ మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఆడు మోడీ ఫోటోషూట్ చేస్తాడు పబ్లిసిటీ కోసం, ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఫోటోషూట్లు చేస్తాడు అంటే ఫోటోషూట్ అంటే ఏంటండి? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఫోటోషూట్ కాదా? మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజల్లోకి అస్తమానం కనబడతా ఉండాలి. అది మన బాధ్యత రాజకీయంగా ఉన్నప్పుడు, అంతే కదా? మరి రాహుల్ గాంధీ చేసేది ఏంటి? అది ఫోటోషూట్ కాదా? వెళ్ళి మరి రైతుల దగ్గర నిజంగానే రైతా మరైనా అది ఫోటోషూట్ కాదా? లారీ ట్రక్ డ్రైవర్ లో కూర్చున్నాడు, ఆయన ట్రక్ డ్రైవరా? అది ఫోటోషూట్ కాదా? అంటే రాజకీయాల్లో ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు దాన్ని బ్రాండ్ చేస్తారు. అంటే మోదీ గారు ద్వారకాలో అసలు సముద్రం కిందన మన టెంపుల్ ఉంది, మన కల్చర్ కి కృష్ణుడు ఎంత ఒక విశ్వాసం అనుకుంటాం కదా, అలాంటి వ్యక్తి యొక్క టెంపుల్ ని ఆయన కనుగొని ప్రాణాల సైతం లెక్క చేయకుండా కిందకి వెళ్ళి అక్కడ ఉందని చూపించడానికి వెళ్ళినందుకు అది ఫోటో షూట్ అండి. అంటే కింద మీరు అన్నట్టుగా ద్వారకాలో నీళ్ళలోకి వెళ్తున్నాడు, ఫ్లైట్ లెక్కి దేశ విదేశాలకు వెళ్తున్నాడు, గాల్లో వెళ్తున్నాడు. కానీ ఈయననేమో రాహుల్ గాంధీ ఏమో న్యాయ జోడ యాత్ర, భారత్ జోడో యాత్ర అనుకుంటే ఈయన పబ్లిక్ వెళ్తున్నాడని వాళ్ళు అంటున్నారు. అసలు భారత్ జోడో యాత్ర నిజంగా మీరు తెలుసుకుంటే అది భారత్ తోడో యాత్ర. ఎలా చెప్పమంటారా? తమిళనాడు వెళ్ళి ఎవరిని కలుస్తాడండి? జార్జ్ పొన్నయ్యని కలుస్తాడు. ఆ పొన్నయ్య ఎవరండి? భారత మాత కాలి మీద నేను కాలు పెట్టడానికి నేను సిగ్గుపడుతున్నా వ్యక్తి ఆయన్ని కలిసాడు. అది భారత్ జోడో యాత్ర, అది భారత్ తోడో యాత్ర. మీకు అబ్రాడ్ వెళ్ళి ముస్లింలు డేంజర్ ఉన్నానని చెప్తాడు. మీకు ఈ 1000 రోజుల స్కీములు చూస్తే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 4 కోట్ల ఇల్లు కడితే అందులో 30% ముస్లింస్ కి ఇచ్చారండి బీజేపీ. మరి ముస్లింస్ ఎక్కడ డేంజర్ ఉన్నారు చెప్పండి? స్కాలర్షిప్స్ ముస్లింస్ కి వస్తున్నాయండి. మరి హౌ ఇస్ హీ ఇన్ డేంజర్, యూ టెల్ మీ? అలాంటి మరి అది తోడో యాత్ర, అది తోడో యాత్ర. అసలు రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని క్రైస్తవులుగా, ముస్లింలుగా, మళ్ళీ ఓబీసీ అంటాడు. అరే ఆఫీసులో ఎందుకు ఓబీసీ ఉన్న లెక్క అడుగుతాడు? ప్రైవేట్ కంపెనీలో ఓబీసీ ఉన్న లెక్క అడుగుతాడు? ఏందండి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన?
అసలు చెప్పాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రతి భారతీయుడిని కలిపి మన అందరూ శక్తిగా ఏర్పడి ప్రపంచ దేశాల మీద పోరాడదామని మోదీ గారు చెప్తా ఉంటే నువ్వు ఇంకా ఎప్పుడో బీసీ నాటి రాజకీయాలు ప్రజలను విడగొడతా ఉన్నది రాహుల్ గాంధీ అండి, మోదీ కాదు. వాళ్ళు బీసీలు ఎస్సీలు అని కులాల పేరు చెప్తే మీరు మతాల పేరు చెప్తున్నారని వాళ్ళు రామ్ మందిర్ నిర్మాణం అని ఎక్కడ పోయినా రామ్ మందిర్ కట్టిరు చాలు అని చెప్పేసి రామనామం కడుపులోకి అన్నం పెట్టదని ఇటు కేటీఆర్ కూడా విమర్శించడం చూసినాం. సో ఓవరాల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ఓపెనింగ్ పోకపోవడం చూసాం. సో ఓవరాల్ గా రామ్ మందిర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా చాలా గర్హనీయం, శోచనీయం. అసలు రాముడు అంటే నీకు అలా కనిపిస్తున్నాడేమో మతంగా, మాకు ఒక ఆదర్శ పురుషుడిగా కనిపిస్తున్నాడు. ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక సమాజంలో ప్రజలతో ఎలా బతకాలి అని రాముడు ఉదాహరణ చెప్పాడండి. సో రాముడిని మనం కొలవడం వల్ల మన అందరికీ ఒక సందేశం, ఎలా మనం ప్రవర్తించాలి, అందుకు రాముడిని కొలవాలి మనం. నీకు మతంలో కనిపిస్తుందేమో, మాకు అది ఒక సాంస్కృతిక చిహ్నం ఆయన. సో ఇప్పుడు చేవేళ్ళకి వచ్చేస్తే ఒకసారి మరి రంజిత్ రెడ్డి గురించి స్కామ్లు అవి అని అంటున్నారు. అంటే సిట్టింగ్ ఎంపీగా కూడా పనిచేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో అధికార పార్టీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవకాశం ఉంది. అండ్ సిట్టింగ్ ఎంపీగా మీకు ఓ డిఫరెన్స్ చెప్తా చూడండి. విశ్వేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పార్టీ మారినా ఆయన సొంత ప్రజల కోసం మారలేదు. ఏ వ్యక్తి అయినా ఒపోజిషన్ లోంచి రూలింగ్ వెళ్తాడు కదండి. రాజకీయంలో ఉన్నాడు, ఎప్పుడైనా బుర్ర ఉన్నాడు అంటే మనం అనుకునేది ఏంటంటే మీరు మామూలుగా ఒపోజిషన్ నుంచి రూలింగ్ వెళ్తాడు. కానీ విశ్వేశ్వర రెడ్డి గారు ప్రజల సమస్య పైన కొట్లాడినప్పుడు రూలింగ్ పార్టీ వినకపోతే అపోజిషన్ లోకి వచ్చాడు. అంటే అది స్వార్థం. ఏ స్వార్థం మీరు ఆలోచించండి. రంజిత్ రెడ్డి గారికి 1000 కోట్ల దానా స్కామ్ తెలుసు కదా మీకు. అంటే గేదెలు తినే స్కామ్ ఫోటర్ ఉంటది కదా, అది తినేసాడు. 1000 కోట్లు స్కామ్ అది. తర్వాత మీకు ఏమన్నది అండి, రంజిత్ రెడ్డి మీద ఒక్కసారన్నా ఒక ప్రజా సమస్య పైన పరిష్కారం చేసిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు ఎంపీ గెలిచి ఉండొచ్చు, టీఆర్ఎస్ గెలిచి ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళావు, వేవ్ ఉంది కాబట్టి అటు వెళ్ళావు. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ తట్టుకుంటారా? మరి మోడీ వేవ్ గట్టిగా ఉందా, కాంగ్రెస్ వేవ్ గట్టి? మీరే చెప్పాలి ఏ వేవ్ ఉంది. కాంగ్రెస్ వేవ్ మన అధికారంలో వచ్చింది కాబట్టి ఏదైనా ఉండొచ్చు, కానీ దేశమంతటా మోడీ వేవ్ ఉంది. అంతేనే కదా. 10 ఏళ్ళు నడిచినటువంటి బీఆర్ఎస్ వేవ్ ఎంత వరకు ఉంది అంటే ఇక్కడ అసలు బీఆర్ఎస్ డిస్కషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు ఇది టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, రాష్ట్రం వరకు పరిమితమైంది కాబట్టి మేము ఎన్నికల్లో టిఆర్ఎస్ మధ్య మిగతా పార్టీల మధ్య డిస్కషన్ జరిగింది. ఇప్పుడు జాతీయ పార్టీల మీద డిస్కషన్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అక్కడ బీజేపీకి మోదీ గారు మా అచీవ్మెంట్స్, 10 ఏళ్ల అచీవ్మెంట్స్. ఇక్కడ రాహుల్ గాంధీ అన్ని ఫేక్ ప్రామిసెస్. అంతే, అదే డిఫరెన్స్ మీకు. బీఆర్ఎస్ అనేది ఈ ఎలక్షన్ లో అంటే సీనియర్ నాయకుడు బీసీ బిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సార్ జ్ఞానేశ్వర్ గారి గురించి ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఒక చిన్న నాయకుడు. ఆయన అంటే ఓడిపోయే సీట్ ఆయనకి ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా అది వాళ్ళకే తీయాలి, అది మనం దానిలో తెలియదు. సో ఫైనల్ గా కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించే బాధ్యత మనందరిది. అలాంటి వ్యక్తి పార్లమెంట్కి వెళ్తే మనకే గర్వకారణం.